వెల్కమ్ టు 99 టీవీ నేను లక్ష్మి ఇక డీటెయిల్స్ లోకి వెళదాం సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు అన్యాయం చేశారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు మహిళా రిజర్వేషన్స్ లో గొప్ప పని చేశారని సన్మానాలు చేయించుకుంటున్నారని విమర్శించారు చట్టసభల్లో బిల్లు నెగ్గితే సంబరాలు చేయించుకుంటారు గాని ఫెయిల్ అయితే సంబరాలు చేసుకునే వ్యక్తిని మొదటిసారి చూస్తున్నారని ఎద్దేవా చేశారు రేవంత్ రెడ్డి టార్గెట్ రాహుల్ గాంధీ స్థానమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు మహిళా రిజర్వేషన్ విషయంలో ఇలా మహిళలకు అన్యాయం చేసినటువంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాపం ఆయన ఏదో చేస్తున్నాను అని చెప్పి సన్మానాలు చేయించుకుంటున్నాడు ఎవరన్నా బిల్లు సక్సెస్ అయితే సంబరాలు చేసుకుంటే తప్ప బిల్లు ఫెయిల్ చేస్తే సంబరాలు వాళ్ళు చేసుకున్నాను దేశంలో వాళ్ళు ఫస్ట్ చూస్తున్నాను నేను రేవంత్ రెడ్డి గారు నేను చాలా గొప్ప పని చేస్తానని చెప్పుకుంటున్నాడు ఇలా కానీ గ్రామ స్థాయిలో కింది స్థాయిలో గ్రౌండ్ స్థాయిలో మహిళలు ఆయన విషయంలో ఏ విధంగా చీదరించుకుంటున్నారు ఏ విధంగా తిట్టుకుంటారో పాప ఆయనకు తెలుస్తలేదు ఆయన ఇంటర్వ్యూస్ చెప్తలేదు పాప ఆయనకు నేను చాలా పెద్దగా అయిపోయినా ఢిల్లీని శాసించేది నేనే తొందర అవకాశం దొరికితే రాహుల్ గాంధీ ప్లేస్ లో కూర్చోవాలి నేను ఆయన ఆలోచన టీజీఎస్ఆర్టీసీ సమ్మెకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది జేఏసీ గడువు నేటితో ముగియనుండడంతో ఆర్టీసీ కార్మికులు ఇవాళ అర్ధరాత్రి నుండి సమ్మెకు దిగేందుకు సిద్దమయ్యారు మరొకవైపు ప్రభుత్వం నుండి పిలుపు కోసం చూస్తున్న కార్మికులు ప్రభుత్వం తమ న్యాయపరమైన డిమాండ్లపై సానుకూలంగా స్పందించుకుంటే మాత్రం సమ్మె తప్పదు అని ప్రభుత్వాన్ని గతంలోనే హెచ్చరించింది టీజీఎస్ఆర్టీసీ సమ్మెకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది జేఏసీ గడువు నేటితో ముగియనుండడంతో ఆర్టీసీ కార్మికులు ఇవాళ అర్ధరాత్రి నుండే సమ్మెకు దిగేందుకు సిద్దమయ్యారు మరోవైపు ప్రభుత్వం నుండి పిలుపు కోసం ఎదురు చూస్తున్న కార్మికులు ప్రభుత్వం తమ న్యాయపరమైన డిమాండ్లపై సానుకూలంగా స్పందించుకుంటే మాత్రం సమ్మె తప్పదు అని ప్రభుత్వాన్ని గతంలోనే హెచ్చరించింది ఏపీ సీఎం